నేడు ఆనాటి పోరాట స్ఫూర్తిని మనందరం కూడా నడిచి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో అగ్రభాగాన. కాబట్టి మరొకసారి నేడు ఈ దీక్షా దివస్ రోజున అసువులు బాసిన విద్యార్థి దీక్ష పట్టినటువంటి రోజున నేను మొదటిసారి గొంతెత్తి ప్రజలు చూసి గొంతెత్తినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తా. డప్పుల జోడు కేసీఆర్ దీక్ష చూడు, కళాకారుల పాటతో కదిలేటి ధూము దాము జోడు, కడుపులున్న పిండ మరిగింది, కడపోయే తల్లి కోరికయ్యా జల్లి మంది, కడుపులున్న బండ మళ్ళింది, కడుపులున్న బండ మళ్ళింది. నెలలు నిండనటువంటి పసిగుడ్డు ఆ రోజు అప్పుడున్నటువంటి పరిస్థితులలో నెలలు నిండనటువంటి పసిగుడ్డు 7 నెలల పసిగుడ్డు. మామూలుగా ఒక శిశువు జన్మించాలంటే 9 నెలలు ఆగాలి. కానీ తెలంగాణ ఉద్యమం రగులుతున్నటువంటి రోజున, కేసీఆర్ గారు దీక్ష పట్టినటువంటి రోజున నెలలు నిండనటువంటి పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకుంటా, అమ్మా నన్ను తొందర కనమ్మ, నేను కూడా కేసీఆర్ దీక్షలో పాల్గొంటా అని జైబట్టి తల్లి పొత్తి కడుపులను తన్నినటువంటి రోజులను కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి. మరి నెలలు నిండినటువంటి పసిగుడ్డు, తెలంగాణలో ఉన్నటువంటి చెట్టు చేమ కావచ్చు, తెలంగాణను కోరుకున్న ప్రతి వ్యక్తి కావచ్చు, నెలలు నిండినటువంటి పసిగుడ్డు కూడా నేను కేసీఆర్ దీక్ష పట్టిండు, తెలంగాణ జెండా పడతా అని చెప్పేసి నటువంటి రోజులు ఎందుకు వచ్చినాయి అనేది కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే కొన్ని సంఘటనలు మనకి యాదికి ఉండవు. ఈ దేశానికి స్వతంత్రం కోసం గాంధీ సత్యాగ్రహ దీక్ష పట్టిండు. అది ఏ రోజు మనం ఎవరు కూడా చెప్పలేం. మనం అసలు డేట్ గుర్తే లేదు. గాంధీ సత్యాగ్రహం చేసిండు దేశం కోసం అన్నది మాత్రమే తెలుసు తప్ప ఆ రోజు మనకు లేదు. కానీ ఈ గాంధీ తెలంగాణ కోసం దీక్ష పట్టిండన్న రోజు మాత్రం మనం నవంబర్ 29న ఈ దీక్షను మాత్రం మనం గుర్తు పెట్టుకున్నాం. ఎందుకనంటే ఆ పోరాటాన్ని మాత్రమే చదివిన వాళ్ళం, ఈ పోరాటంలో మనం పాల్గొన్న వాళ్ళం. ఇది మనం అందరు కూడా ఈ చరిత్రలో మన భాగస్వాములు అయినందుకు నిజంగా మనం అందరం కూడా గర్వపడాలి. మరి అంతగా కేసీఆర్ గారి చరిత్ర ఏంటి అనేది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది ఏమనుకుంటారు అంటే పాలనలో మాత్రమే చూస్తా ఉన్నారు. పాలితుడు ఎవడన్నా కావచ్చు, తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ ఎక్కిపెట్టినోడు కూడా ఇలా పాలకుడు అయిండు. ఇది కాదు చరిత్ర. మన పాలన కోసం ప్రాణాన్ని పనంగా పెట్టినటువంటి వ్యక్తి చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ రోజు ఎవరు లేరు, ఆ రోజు ఎవరూ లేరు. భూమి కోసం ఎవడన్నా వెనుకట ఎర్ర జెండాలు కొట్లాడుతూ, ఎర్ర జెండాలు మాత్రమే కొట్లాడుతుంది. భూమి మనదిరా, ఈ వాడమన్నది రాని భూమి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర ఎర్ర జెండకు మాత్రమే ఉన్నది. ఈ భూమి విముక్తి కోసం పోరాడినటువంటి చరిత్ర మళ్ళీ గులాబీ జెండకే ఉన్నది. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు వాళ్ళతో సాధ్యం కాలేదు. దయచేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ అనే వ్యక్తి పదవులు లేకుండా పదవుల కోసం పాకులాడినటువంటి వ్యక్తి కాదు, పదవిని త్యాగం చేసి ప్రాంతం కోసం పోరాడినటువంటి వ్యక్తి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అనుకున్నామా ఆ రోజు చీమ చిటుకుమంటే ఎక్కడ ఏ అడవిలో ఎవరి ఎన్కౌంటర్ జరుగుతుందో, ఈనాడు ఫ్రంట్ పేజీలో ఎవరి ఫోటో పడుతుందో అని ఎదురు చూసినటువంటి రోజులు మనం గుర్తుకున్నాం. ఆ రోజు మనమే కదా ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన మీసం మురిసిన కొడుకులా చూసి ఆశాలెన్నో పెంచుకుంటే చదువుకొని సాస్తాడని ఎన్నో కలలు కంటే గుట్టల మీద శవాలైన బిడ్డలు గుట్ట మీద యాదికొస్తే శవాలైన పిల్లలు యాదికొస్తుంటే గుండె పగిలి చచ్చిపోయినటువంటి పాటలు పాడుకున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు జరిగినటువంటి సంఘటన జలియన్ వాలా బాగు మనం చూడలే. దేశ స్వతంత్రంలో పోరాటం చేసినటువంటి జలియన్ వాళ్ళని మాత్రమే మనం చూసినాం. ఎవరు వచ్చిరు ఆ రోజు? తెలంగాణ అంటేనే చివ్వెత్తున ఎగిసిపడ్డటువంటి సమైక్యవాదులు. ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ పితులంతా, తెలంగాణ వాళ్ళందరూ కూడా పెదవులు మూసుకున్న రోజు కూడా ఒకే ఒకడు మబ్బులను చీల్చుకుంటా వెలుగు కోసం వచ్చినటువంటి ఒకే ఒక్క సూర్యుడు మన కేసీఆర్ గారు. ఆ రోజు ఏమన్నాడు? మేమే కదా ఆ రోజున ఆ పిల్లలు 4 చచ్చిపోతే నేనే పాడిన ఆ రోజున బషీరు బాగులోన బందుకులు మోగించి, బషీరు బాగులోన బందుకులు మోగించి అయితే తెలంగాణ రామరామో ఇంకా బాగుపడదు తండ్రి దేవదేవా. తెలంగాణలో
నలుగురు పిల్లలు చచ్చిపోతే వీళ్ళు నక్సలైట్లు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఇలా విద్యుత్తు పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నక్సలైట్ అని చెప్పేసి చంపినప్పుడు కేసీఆర్ గారు చంపింది కాక మా తెలంగాణ బిడ్డల రక్తం కళ్ళ చూసినటువంటి నరహంతక చంద్రబాబు నీకు విముక్తి కలిగిద్దామని చెప్పేసి తన పదవికి రాజీనామా చేసి నిలబడ్డటువంటి నేత మన కేసీఆర్ గారు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నంటే ఈ దీక్షకు ఆ పునాదికి సంబంధం ఉన్నది. ఆ రోజు వచ్చినప్పుడు ఇక ఇట్లా కాదు, కొట్లాడాల్సిందే. చాలా మంది మేధావులు అందరూ కూడా ఉన్నారు, జయశంకర్ సార్ లాంటి వ్యక్తులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నేను కూడా నాకు అదృష్టం ఏంటంటే వారి మాటకు, వారి పోరాటానికి, ప్రతి దానికి నేను వారిలో భాగస్వామ్యమై అదృష్టం నాకు దక్కిందంటే నిజంగా నేను చాలా ధన్యుడిగా భావించుకుంటున్నా. చిన్న పిల్లగానప్పటి నుంచి నాకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే నేను మొదటి పాట వాడినప్పుడు సార్కు 8th క్లాస్ స్టూడెంట్ ఉండే, నేను 8వ తరగతి విద్యార్థిని. అట్లా నా జీవితం మొత్తం ఆయనతోనే ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు అదే ఆ రోజున కూడా నాతో మాట్లాడినటువంటి రోజు ఉన్నది. రసమై మన యుద్ధంలో పోతున్నాం మనం. ఇక నీ యుద్ధం నువ్వు మొదలు పెట్టు, నా యుద్ధం నేను మొదలు పెడతా, ఇక ఎట్లయితే గట్లా అయ్యే, ఇక తెగులుదాం, కొట్లాడదాం అన్నటువంటి రోజులు వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడుకున్నటువంటి మాటల్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. చాలా మంది అన్నారు 1969లో కూడా గిట్టనే పోరాటం, చాలా మంది తెలంగాణలో పదవుల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఆ రోజు అంతమంది పోరాటం చేస్తేనే తెలంగాణ రాలేదు, ఎట్లా తెలంగాణ వస్తుంది, నువ్వు ఎట్లా తీసుకొస్తావు సార్, నీ దగ్గర ఏమున్నా చెప్పు. మనిషి కూడా ఇంత వదనైన మనిషి కూడా కాదు, ఊతే అంత దూరం పోయేటట్టు కనబడతా ఉన్నావు, మీతో అవుతుంది అన్నప్పుడు ఒక్క మాట చెప్పిండు ఇందాక తమ్ముడు పాట పాడినట్టు, ఉక్కు గుండె కావాలి తప్ప ఊతే ఎవడు కొట్టుకుపోతాడు, గదాని కోసం కాదు కదా, మనము బరువు గిరువు పొడువు కాదు, సంకల్పం గొప్పగా ఉండాలి, మనం చేసే పోరాటంలో న్యాయం ఉండాలి అన్నటువంటి ఆలోచన నుంచి మొదలు పెట్టినప్పుడు ఈ గులాబీ జెండా ఈ జెండాతో మొదలైనటువంటి మన ప్రస్థానం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రోజు మీరు అందరు కూడా చూసిరు 2001 కరీంనగర్, అప్పుడు ఉమ్మడి సిరిసిల్ల జిల్లా. కరీంనగర్ అంటేనే తిరుగుబాటుకు మారుపేరున్నటువంటి కరీంనగర్ జిల్లా నుంచే మొదలు పెట్టాలి, కరీంనగర్ పోరాటం ఎప్పటికైనా విజయవంతం కావాలన్నటువంటి ఆలోచన ఆ రోజు రైతాంగ జైత్యాత పోరాటాన్ని చూసినాం. మళ్ళా కేసీఆర్ గారు మొదలుపెట్టిన తెలంగాణ పోరాటాన్ని కరీంనగర్ మన కళ్ళారా చూడగలిగినాం. ఆ రోజు నిజంగా చెప్తా ఉన్నా, 5 గంటలు అసలు ఏం లేదు, ఎవరు ఊహించలేదు. అరే మొదటే కరీంనగర్ లో సభ, పైసలు లేవు, ఏం లేవు, మీ అందరికి తెలుసు, పైసలు లేవు, ఏమి లేనటువంటి పరిస్థితుల్లో కేవలం నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి జెండా ఎత్తితే ఎట్లా ఉంటుందో ఉదాహరణ, ప్రపంచ చరిత్రలో మొదటి సభని అత్యంత అద్భుతంగా, అంటే ఈ కల్లోలిత ప్రాంతంగా పిలువబడుతున్నటువంటి కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెట్టినప్పుడు లక్షలాది మంది, మీ అందరు కూడా చూసారు కరీంనగర్ లో ఆ రోజు ఎంతమంది ఉన్నారే, 20 ఉన్నారా ఆ సభలకు వచ్చిన. మీరు అంతా చిన్నోళ్ళు అయినారు, కొంతమందికి లగ్గాలు కూడా అయినాయి, ఇప్పుడు పిల్లలు కూడా అయినాయి, మీ పిల్లలు కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి, అది వేరు ముచ్చట. కరీంనగర్ లో ఆ రోజు నేను నిజంగా చెప్తున్నా, అప్పుడు ఎవరు కూడా లేరు, పాటలు పాడేవారు కూడా ఎవరు లేరు, రసమే. ఆ రోజు నేను మొదటిసారి కేసీఆర్ వచ్చేదాకా మొదటిసారి ఆ పాట కూడా మన అందశ్రీ రాసినప్పుడు అది కేసీఆర్ ఇంట్లో ముందు పాటలు తయారు చేసినాం. మనం మీకు చెప్పాలి, ఒకటి సార్ ఒక మాటలే కాదు, చాలా పాటలు రాశాడు, అనేకమైనటువంటి పాటలకు పుట్టుక కేసీఆర్ సార్. మీరు గుర్తు పెట్టుకోండి, చాలా మంది మాట్లాడతారే, చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉంటారు. అసలు కేసీఆర్ 2001కి ముందు తెలంగాణ పాటలు ఎన్ని ఉన్నాయి, రాకముందు ఎన్ని ఉన్నాయి ఒకసారి తీయండి. ఏ పాటలు లేవు, 2 పాటలు. ఒకటి నందిని సిద్ధారెడ్డి సార్ రాసిండు, ఒకటి గద్దరన్నదేమో ఈ పాట కాదు, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డది, వీరులకు పుట్టి నిలమ్ము పౌరుషాల గల్లా కల్లమ్ము, వీరులకు పుట్టి నిలమ్ము పౌరుషాల గల్లా నిలమ్ము, ఆ తేనె తెట్టలా తీయగుంటది, కత్తి అంచులా మెత్తగుంటది. ఇది ఒకటే పాట. ఇదే పాటను బెల్లిలైతే వాడితే అప్పటికి చంపేసి, ఇది ఒక్క పాట. తర్వాత సిద్ధారెడ్డి సార్ రాసిన నాగేటి సార్ల నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, ఇవి 2 పాటలు ఉన్నాయి. కానీ మనం పార్టీ కొత్తగా మొదలు పెట్టినాం, మనకు కూడా కొన్ని పాటలు ఉండాలి కదా. ఆ పాటలలో ఏముంటది, తిరుగుబాటు ఉంటది, అడవిలోకి పోదాం, నరుకుదాం, కొరుకుదాం, వాళ్ళని చంపుదాం, మనం చంపుతాం. ఈ సచ్చునికి ఎన్ని రోజులు ఉంటదే, ఇక ఈ సచ్చుడు బంధు, సంపుడు బంధు. మనం ఏ సిద్ధాంత శాంతియుతమైన పోరాటంలో, ఎందుకంటే గతంలో 1969లో ఇంతమంది బిడ్డలను చంపుకున్నాం మనం, ఆ పిల్లల కోసమే కదా జోహారులు, వీరులకు జోహార్, అమరులకు జోహార్, జోహారులు అమరులకు జోహార్, అమరులకు జోహార్. ఇంకా ఎన్ని
వస్తారు ఈ జోహార్ల నుంచి. ఎన్నిసార్లు ఇదే కన్నీళ్ళ మీద కోల్పోయిన బిడ్డల మీద కైగట్టుకొని పాడుదాం. పాట అంటే ప్రవహించే తూటలా ఉండాలి, పాట అంటే లేచి అలలాగా కనబడాలన్నటువంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారి ఇంట్లో పుట్టినటువంటి పాట అదే గల్లు 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 హే గజ్జల మోతో అనల్లారా ఓ పిల్లలారా గంపల మోతో అనల్లారా ఓ పిల్లల హే గల్లు 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 గజ్జల మోతో అనల్లారా ఓ పిల్లలారా గంపల మోతో అనల్లారా ఓ పిల్లల హే తగా పడ్డ తెలంగాణ డప్పుల మోతో అనల్లారా ఓ పిల్లలారా పువ్వుల మోతో అనల్లారా ఓ పిల్లల హే తగా పడ్డ తెలంగాణ డప్పుల మోతో అనల్లారా ఓ పిల్లలారా డప్పుల మోతో అనల్లారా ఓ పిల్లల హే మండుతున్న గుండెలన్నీ దండుగట్టి దర్వేసి మండుతున్న గుండెలన్నీ దర్వేసి ప్రతినబూనే తెలంగాణ పట్టాభిషేకానికి ప్రతినబూనే తెలంగాణ పట్టాభిషేకానికి ఇగో గిక్కడ మొదలు కావాలి మన ఉద్యమం అని చెప్పేసి ఆ రోజు ఈ అక్షరాలకు ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. మీకు చాలా మందికి తెలియని విషయాలు ఉంటాయి. అందుకే మన పాటల్లో ఎక్కడ కూడా ఇక సర్దాం ఇలాంటి ముచ్చట్లే ఉండే. మీరు ఏ పాటనన్నా తీసుకోండి, పోరాటం స్ఫూర్తిని రగిలించినటువంటి విధానమే ఉంటుంది తప్ప మనకి ఇంకోటి కనబడదు. అందుకే మీకు ఇంకొక విషయం చెప్పాలి. మా వినోద్ అన్న కూడా బహుశా ఐడియా ఉందో లేదు, ఈ ఇందాక పుడికొకటి సత్యనేని రాజన్న వాళ్ళు గుర్తు చేసినాడు. ఈ పాట ఒకసారి పాడమంటే నేను పాడినాడు సార్ అన్నాడు, అరే ఏం దారాసమై ఊకే పుడితొక్కడి సత్యనేడు అంటే దానిలో ఏముంటది అంటే నేను చచ్చినా పర్లేదు నేను చంపి సత్తాను ఉంటుంది. అంటే వాడు చావాలి నువ్వు చావాలి ఇదే ముచ్చట్నా? అట్లా కాదే పాట ఉండేది. అట్లా కాదని మొదలు పెట్టి మీరు ఆ పాట చూడండి, అరే రాజన్నవో రాజు గారి మొదలవుతుంది. కూడా అంజన రాసింది, కానీ కేసీఆర్ గారికి చెప్పినటువంటి పాట ఇట్లా ఉండదు. అరే వెనుక ముందు చూసుడేంది, ఇంకా యాదికి ఇక మనకు సమయం లేదు, నడువుగా వెనుక ముందు చూసుడేంది రాజనవో రాజన ఎత్తుక గులాబీ జెండ రాజనవో రాజన వెనుక ముందు చూసుడేంది రాజనవో రాజన ఎత్తుక గులాబీ జెండ రాజనవో రాజన వెనుక ముందు చూసుడేంది రాజనవో రాజన ఎత్తుక గులాబీ జెండ రాజనవో రాజన వెనుక ముందు చూసుడేంది రాజనవో రాజన ఎత్తుక గులాబీ జెండ రాజనవో రాజన గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న చేరువాయ తెలుకవాయ గజ్జలో రాజన్న ఊటవాయి మోటవాయ గజ్జలో రాజన్న ఊటవాయి మోటవాయ గజ్జలో రాజన్న ఆంధ్రవంశ పాలనలో రాజగవర రాజన మన తెలంగాణ ఆగవాయ రాజన భోరాజ ఆంధ్రవంశ పాలనలో రాజనవో రాజన తెలంగాణ ఆగవాయ రాజన భోరాజన రాజన భో సిరిసిల్ల రాజన మహా సిద్దిపేట రాజన మహా కరీంనగర్ రాజన రాజంపేట రాజన ఇది కదా సరిగ్గా చూసుకుందాం పాట ఇక్కడికి నుంచి మొదలైంది. మీకు ఎందుకు చెప్తున్నాండి, చాలా మంది మీరు గమనిస్తలేరు, ఏసారు కానీ పాట పుట్టుకకు కూడా మర్మాన్ని నేర్పినటువంటి వ్యక్తి మర్మయోగి కేసీఆర్ సార్. మీకు అది చెప్తున్నాను. మీకు పాటలు చాలా మంది పాటలు వస్తాయి, చాలా పాడుతూ ఉంటాం, కానీ ఇది కాదు కదా. ఉద్యమ ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు ఒక శకం వేరు, దానికి ముందు శకం వేరు, రెండు శకాలు అంటారు. కీర్తి శకం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. కానీ తెలంగాణ ఉద్యమానికి మాత్రం కేసీఆర్ శకం, కేసీఆర్ కు పూర్వం, కేసీఆర్ కు తర్వాత. దీక్షా దివాస్ జరుపుకుంటున్నాం. చాలా సంతోషం వేసింది నన్ను కేటీఆర్ గారు ఇక్కడికి వెళ్ళమని చెప్పి. మొన్న రవీందర్ అన్న ఆగయ్య గారు రమ్మంటే నేను ఇక్కడ మిమ్మల్ని అందరిని ఉద్దేశించి మంచిగా దీక్షా దివాస్ గురించి చరిత్ర అంతా చెప్దాం అనుకొని బయలుదేరినా అనుకున్నా. ఉదయం పత్రిక చూసిన వెంటనే నా మనసంతా కొంత ఆలోచన రేకెత్తించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను అనుకున్నా ఇంకా ఇది ఉపన్యాసం దీక్షా దివాస్ కంటే అసలు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలనుకున్నా. ఏం చెప్తాడు ఈ దీక్షా దివాస్, కేసీఆర్ గారు ఈ దొంగ దీక్ష అని చెప్పి మాట్లాడతాడు. చరిత్ర గురించి 2-3 ఘట్టాలు చెప్తేనే మనకు అర్థమవుతుంది. పత్రికాముఖంగా రేవంత్ రెడ్డి వినాలి, మహేష్ కుమార్ గౌడ్ వినాలి. గాంధీ గారు కూడా ఇట్లే అన్నారు. మహాత్మా గాంధీని సాబర్మతి ఆశ్రమం నుండి క్విట్ ఇండియా మూవ్మెంట్ కంటే ముందు, ఉప్పు సత్యాగ్రహం జరిగే ముందు మహాత్మా గాంధీ సాబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్ నుండి బయలుదేరే ముందు డిండి యాత్ర ఆయన బయలుదేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, అక్కడ ఆ రోజు వరకు మహాత్మా గాంధీ గారికి సహాయం చేసేటువంటి కొంతమంది ఆ సాబర్మతి ఆశ్రమానికి కట్టడానికి చందాలు వసూలు చేసిండు మహాత్మా గాంధీ. మళ్ళీ తిరిగి ఇస్తా అని చెప్పిండు. ఈ తప్పించుకోవడానికి ఈ సాబర్మతి ఆశ్రమం చెల్లి పారిపోయాడు మహాత్మా గాంధీ అని కూడా నిందలేసింది
ఇలాంటి శక్తులు. మహాత్మా గాంధీ ఏం చెప్పిండు, మన కేసీఆర్ గారు చెప్పినట్టు చెప్పిండు, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఎట్లా అన్నాడో, మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే దేశానికి స్వాతంత్రం వచ్చుడో నేను సాబర్మతి ఆశ్రమానికి వచ్చుడో అని చెప్పి ఆయన పాపం బయలుదేరితే ఈ అప్పు కట్టడానికి తప్పించుకొని పోయాడు మహాత్మా గాంధీ అని చెప్పి నిందలేసేటువంటి శక్తులు వ్యక్తులు ఆనాడు ఉన్నారు. ఈనాడు కూడా కేసీఆర్ గారిని నిందించడానికి ఈ మహేష్ కుమార్ గౌడ్ లాంటి రేవంత్ రెడ్డి లాంటి కూడా ఉన్నారు. ఇవే కాదు, చరిత్రలో పాపం పొట్టి శ్రీరాములు గారు ఆమరణ్యార్థిక చేసిండు, మద్రాస్ రాష్ట్రం నుండి మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి. జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి, సోనియమ్మ గాంధీ లాగానే తాత్సార్యం చేశాడు జవహర్లాల్ నెహ్రూ. ఆయన చచ్చిపోయిన 4వ రోజుకే ఇచ్చిండు ఆంధ్ర రాష్ట్రం. సావక ముందు ఎందుకు వేయలేదు జవహర్లాల్ నెహ్రూ అడగాలే. నేను ఇవన్నీ యాక్చువల్ గా చరిత్ర ఘట్టాల్లో వాటిని కొన్ని తప్పిదాలు ఉంటాయి, వాటిని మనము లేలెత్తి చూపద్దు. వ్యక్తులు గాని శక్తులు గాని ఉద్యమం కాలంలో పట మరి ఈ రోజు వందలాది మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? ఆలస్యం చేయడం వల్ల, సోనియా గాంధీ గారు ఆలస్యం చేయడం వల్ల వేలాది మంది తెలంగాణ బిడ్డలు చచ్చిపోయారు. నేనంటలేను, ఎవరన్నారు? మహేష్ కుమార్ గౌడ్ నీ ముఖ్యమంత్రి, నీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని. ఏమన్నాడు? బలి దేవత అన్నాడు. నేనంటలేను, మా కేసీఆర్ అనలేదు బలి దేవత అని సోనియా గాంధీని. మా టిఆర్ఎస్ గులాబీ జెండాలో ఎవ్వరు అనలేదు సోనియా గాంధీని బలి దేవత అని. నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. మేమన్నాం తెలంగాణ ఇచ్చిన వెంటనే కేసీఆర్ గారు తన కుటుంబ సభ్యులతో పోయి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పొచ్చాడు. అలాంటి వ్యక్తిని ఇవాళ నువ్వు నిందిస్తున్నావు మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్. ఇంకా ఇలాంటి మాటలు మీ నోట్లకి రావద్దు. చెప్దామా చరిత్ర? ఎందుకు చచ్చిపోయారు? కేసీఆర్ గారి ఆమరణ నిరాదీక్ష చేసిన తర్వాత 29 నవంబర్ 2009 నాడు ప్రారంభించి డిసెంబర్ 9 నాడు ఎవరు ప్రకటించారు? చిదంబరం గారు ఏమన్నారు? కేసీఆర్ గారు మీరు ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారు, దాన్ని విరమించండి అని చెప్పిండు. మీ హోంమంత్రి, మీ కాంగ్రెస్ హోంమంత్రి నిరాహార దీక్ష చేయకపోతే కేసీఆర్ గారు నీ హోంమంత్రి ఎట్లా చెప్తాడు? నువ్వు ఆమరణ నిరాహార దీక్ష విరమించుకో కేసీఆర్, తెలంగాణ నేను ప్రకటిస్తున్నా, మా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పిండే. ఏం చెప్తావు దీనికి మహేష్ కుమార్ గౌడ్? ఆ రోజు ఈ ఆమరణ నిరాహార దీక్ష కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటే నేను ఈ 2 కాదు తెలంగాణ తెచ్చుడే అని చెప్పినటువంటి మాట ఇంత ముందు శంకరయ్య గారు ప్రస్తావించారు. నిజంగా అదే రోజు నేను అన్నా ఈ 2 కాదు తెలంగాణ తెచ్చుడే అని చెప్పిన. గులాబీ జెండా తెలంగాణ చేస్తానని చెప్పినని తెచ్చినట్టే తెచ్చిండు మన కేసీఆర్ గారు. ఎందుకు 29 నవంబర్ 2009 ఈ నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అనే విషయాన్ని కూడా ఒక్కసారి నెమరు వేసుకుంటాం. టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు, పార్టీ పెట్టే ముందు కొన్ని రోజులు చర్చించాడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రాంతం ఆ రోజు ఏ విధంగా ఉండే తెలంగాణ ప్రాంతం, ఎక్కడ చూసినా అలజడి, నిరాశ, నిస్పృహ, ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ప్రాంతం ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏ రోజు పత్రికలు చూస్తే ఏముండే? ఎక్కడ చూసినా కూడా రక్తపాతం, యువకుల్ని నక్సలైట్ల పేరిట ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చంపడం, రైతుల ఆత్మహత్యలు, వీటిని చూసే ఈ ప్రాంతానికి ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఈ దగాబడ్డ తెలంగాణను విముక్తి చేయాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు కంకణం కట్టుకొని ఒక రాజకీయ ఉద్యమంగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి రాజకీయ పార్టీని పెట్టి ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్ 3 గురించి అంతవరకు ఎవరు చదవలేదు. ఈ గులాబీ జెండా చదివింది. రాజకీయ పోరాటాల ద్వారా, పార్లమెంట్ లో ఒత్తిడి ద్వారా, ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ తెచ్చుకోవాలని చెప్పి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు. యావత్తు తెలంగాణలో గెలిచినా కూడా పార్లమెంట్ లో 543 మంది కదా, ఎట్లొస్తుంది తెలంగాణ అని చెప్పి కూడా ప్రశ్నిస్తే దానికి కూడా సరైన ధీటైన జవాబు చెప్పడం జరిగింది. ఆలోచన చేస్తాం కేసీఆర్ గారు. ఎందుకు ఈ దీక్ష పట్టాల్సిన అవసరం ఉందంటే, ఢిల్లీలో కేసీఆర్ గారితో అడుగు పెట్టేటువంటి అవకాశం నాకు దక్కింది. కేసీఆర్ ఆ రోజు కరీంనగర్ ఎంపీ, నేను హనుమకొండ ఎంపీ, మిగతా మా మిత్రులు 3 ఎంపీలము, అంటే మొత్తం 5 ఎంపీలము ఢిల్లీలో అడుగు పెట్టిన తర్వాత 32 రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్లి తిరిగి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలు పెడతామని చెప్పి రాష్ట్రపతి ఉపన్యాసంలో చెప్పి పార్లమెంట్ లో హామీ ఇప్పించి ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో కూడా పొందపరిచి తెలంగాణ రాష్ట్రం వస్తుంది తప్పదు అని చెప్పేటువంటి వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత ఆ రోజు ఎవరు అడ్డుపడ్డారు?
కాంగ్రెస్ పార్టీ అడ్డుపడ్డది. చాలా మంది చెప్తారు అడ్డుపడ్డాయి కాబట్టి ఇవ్వలేదు సోనియా గాంధీ అంటారు. రాజశేఖర్ రెడ్డి గారు వారు చనిపోయారు కాబట్టి నేను వారి గురించి విమర్శాత్మకమైన మాటలు మాట్లాడను. కానీ ఆ రోజు ఎవరు వద్దన్నారు? రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించాడు. ఆ రోజు అడుగుతున్నా, ఈ రోజు అడుగుతున్నా, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే పత్రికలు చూపించినాదో మాట్లాడండి. శాసన సభ్యులు, ఎంపీలు, డిసిసి ప్రెసిడెంట్లు, పిసిసి ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము తెలంగాణ కోసం కొట్లాడతాం, తెలంగాణ రావాలని చెప్పి మాట్లాడినోడు 10 మంది కూడా లేరు కాంగ్రెస్ పార్టీలో. మహేష్ కుమార్ గౌడ్ గారు, నువ్వా కేసీఆర్ గారిని ఇలా మాట్లాడేది? గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు. 1000 మంది పైన ఇలా తెలంగాణ బిడ్డలు చనిపోవడానికి గల కారణమేనే ఆలస్యం చేయడం వల్ల. కానీ మేము నిందిస్తలేం. కేసీఆర్ గారు స్వయంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన తర్వాత సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పినాం. పార్లమెంట్ లో నేను మాట్లాడినా, నాతోటి పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన వివిధ సందర్భాల్లో సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పినాం ఈ పార్లమెంట్ లో. కానీ ఎప్పుడు కూడా చిన్నపాటి ఇలాంటి ఆలస్యం చేసింది, ఇంతమంది చచ్చిపోయినరు, కారణం సోనియా గాంధీ అని చెప్పి రాజకీయంగా అప్పుడో ఇప్పుడు మాట్లాడినాం కానీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఈ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కేసీఆర్ గారు ఏం నినాదం ఇచ్చిండు? తెలంగాణ వచ్చేది, సాధ్యం అవుతుంది అని చెప్పి గులాబీ జెండా పెట్టినాం. కొన్ని ఆటుపోట్లు వచ్చినాయి. 2004లో మేమందరం గెలిచినాం. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిని అణిచివేయాలని చెప్పి, దీన్ని బొండిగా విసుకాలని చెప్పి చాలా మంది శాసన సభ్యుల్ని నువ్వు మార్చుకున్నావు, వెన్నుపోటు పొడిచిండ్రు. అయినా టిఆర్ఎస్ పార్టీ భయపడలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో తర్వాత జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కూడా పెద్ద స్పందించి మాకు ఓట్లు వేయలేదు. 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అయినా నిరాశ పడలేదు, నిస్పృహ పడలేదు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. విద్యార్థి లోకాన్ని, ఉద్యోగస్తుని కూడా మొదటి దశలో వాళ్ళని ముందుకు తీసుకురాలేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అణిచేస్తుంది, కాల్చేస్తుంది. దీని చరిత్ర 350 మంది విద్యార్థుల్ని 1969లో పొట్టన పెట్టుకున్నటువంటి ఈ పార్టీ, ఈ నాయకత్వం. కాబట్టి ఉధృతంగా విద్యార్థి లోకాన్ని, ఉద్యోగస్తులు కూడా మరి ఉద్యమం రూపంలో మొదటి దశలో రాలేదు. ఎప్పుడైతే డిసెంబర్ 9, 2009 లోపల చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నామని చెప్పి కేసీఆర్ గారిని మరి నీ నిరాహార దీక్ష విరమించుకోమంటే కేసీఆర్ గారు విరమించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు చాలా ఉత్సాహంగా పండుగ జరుపుకున్నటువంటి సందర్భంలో తెల్లారే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర నాయకులు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై మరి తెలంగాణ ఉద్యమం ని అణచడానికి, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిర్వీర్యం చేయడానికి మళ్ళీ ఆంధ్రాలో మరి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జతగట్టుకొని ఆడ మరి నీరుగార్చిండ్రు ఆ ప్రకటన. ఇదే కాంగ్రెస్ పార్టీ 23 డిసెంబర్ నాడు మళ్ళీ ఇదే చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను నిలుపుదల చేస్తున్నామని చెప్పి ప్రకటన చేసిండు. ఇదే సోనియా గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ వెనకకి తీసుకున్నారు. అప్పుడే తెలంగాణ ప్రజలు ఉధృతంగా ఉద్యమాన్ని నడిపినరు. కొంతమంది తమ ప్రాణాలు కూడా అర్పించిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. అదే నిజంగా దీక్షా దివాస్ నాడు మొదలుపెట్టి డిసెంబర్ 9 నాడుగా చిదంబరం ప్రకటన చేసిన తర్వాత నిజంగా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తే ఈ 1300 మంది బలిదానం అవుదురా అని అడుగుతున్నా. అందుకే మీ రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఏమన్నాడు? బలిదేవత అన్నాడు. మహేష్ కుమార్ గారు ఎందుకన్నాడు రేవంత్ రెడ్డి? సోనియా గాంధీ ఆలస్యం చేసినందుకు, ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిర్వీర్యం చేసినందుకు ఇవాళ మరి లాంటి మాటలు మాట్లాడి. కానీ మేము బిల్లు పాస్ అయిన తర్వాత సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పొచ్చినాం. మేము ఒక గిరి తేడా, మానవత్వానికి, నిరంకుశత్వానికి తేడా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కేసీఆర్ గారు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? 2004లో నేను ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రపతి ఉపన్యాసంలో చెప్పి, కామన్ మినిమం ప్రోగ్రాంలో చెప్పి,
దానికి ఒక కమిటీ వేసి ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేస్తే 32 రాజకీయ పార్టీలో మెజార్టీ పార్టీలు తెలంగాణ ఇవ్వండి అని చెప్తే సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా మా భుజాల తుపాకీ పెట్టి పేల్చకండి, మేము మీ ప్రభుత్వానికి మద్దతు విరమించుకోము, ఇస్తే ఇచ్చుకోండి, ఇయ్యకపోతే ఇయ్యకపోకండి అని మా పేరు చెప్పి మీరు దాన్ని ఆపకండి అని చెప్పి కూడా మరి ఆ రోజు సీతారాం యేచూరి గారు, సూరవరం సుధాకర్ రెడ్డి గారు నేరుగా ప్రణబ్ ముఖర్జీకి చెప్తుంటే నేనే ప్రత్యక్ష సాక్షిని, కేసీఆర్తో నేనున్నా. మరి అలాంటి అన్ని పార్టీలు ఇచ్చినా కూడా ఎందుకు ఆపింది సోనియా గాంధీ మీరే చెప్పాలి. మరి ఆ సందర్భాలు తర్వాత మరి ఎన్నికలు వచ్చినాయి, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచింది. అయినప్పటికీ కూడా మేము నిర్వీర్యం కాలేదు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో హైదరాబాద్ను నువ్వు ఏం చేసినావు, ఏది ఉద్యోగాల లోపట చదువు లోపట హైదరాబాద్ని మరి ఒక యూనియన్ టెరిటరీ కాదు కానీ ఆ విధంగా ఇది కేంద్రం లోపట అంటే సెంట్రల్ పూల్ లోపట తీసుకొని వస్తే మరి ఆ రోజు దాన్ని వ్యతిరేకించి ఇవన్నీ కూడా సిద్దిపేట ఒక గొప్ప బహిరంగ సభ పెట్టి మళ్ళీ ప్రజలు చైతన్యం చేసి ఈ అహంకార పూరితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో కూడా ఉద్యోగ అవకాశాలు, చదువుకునే అవకాశాలు తెలంగాణ బిడ్డలకు ఇవ్వడానికి వీలు లేకుండా జీవోలు తీసుకొస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నిరసన చేసి మరి ఆ రోజు ఆమర నిరాహార దీక్షకు కంకణం కట్టుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకోసం? ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర, మోసపూరితమైనటువంటి మాటలు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్ల మరి 2004 నుండి మరి 2009 తదనంతరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ప్రవర్తించింది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు కూడా మరి దాన్ని తాత్సారం చేసి దాన్ని నిర్వీర్యం చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ విధంగా ఇవ్వచ్చని చెప్పి సూచనాప్రాయంగా చెప్పినప్పటికీ కూడా అక్కడ కూడా వక్రీకరించి మరి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న సందర్భంలో మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ దీక్షా దివస్. ఇంతమంది వక్తలు చాలా మంది చెప్పారు కొత్త తరానికి మరి చెప్పాలి కదా విషయాలని చెప్పి. చరిత్ర ఎట్లాంటిదంటే చెప్పుకున్నదే చరిత్ర, చెప్పుకోకపోతే మర్చిపోతారు. కాబట్టి ఈ దీక్షా దివాస్ని మనం చాలా గొప్పగా జరుపుకోవాలని చెప్పి మన పార్టీ తీసుకున్న నిర్ణయము మళ్ళొక్కసారి మరి నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకున్న పదం ఎంత గొప్ప పదం. తిన్నదాన్ని కడుపులో పోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ నవిలి మళ్ళీ మింగుతూనే మంచిగా అరుగుతుంది, ఒంటికి ఇముడుతుంది. కాబట్టి నెమరు వేసుకోవాలి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా చరిత్రలో కూడా కొన్ని ఘట్టాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొచ్చిన